అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిరోజులాగానే రామాయణం గురించి తెలుసుకుందాం రండిలో 25వ రోజుకి స్వాగతం. ఈరోజు కొన్ని ప్రశ్నలు, దానికి సంబంధించిన జవాబు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను పూర్తిగా చూడండి. అప్పుడే మీకు క్వశ్చన్కి ఆన్సర్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. చూసిన తర్వాత లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం రండి. ప్రశ్న: ఆత్మ రామాయణం అనగానేమిటి? ఆత్మ రామాయణం రాముడిని ప్రత్యేక మానవునిగా మనం గుర్తించలేం. కారణం అతనే ఆత్మారాముడు. ఆత్మారాముడు ప్రతి వారి హృదయంలోనూ నెలకొని ఉన్నాడు. అదే నిజమైన అయోధ్య. దశరథుడు అనగా 10 రథాలు కలిగిన వాడని అర్థం. దశరథుడు 10 రథాలు అంటే 10 ఇంద్రియాల మీద స్వారీ చేస్తుంటాడు. ఈ 10 ఇంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. దశరథుడి 3 భార్యలు త్రిగుణాలకు ప్రతీకలు. కౌసల్య సత్వగుణానికి అంటే నిర్మలమైన నిబ్బరమైన ప్రతీక. ఇక సుమిత్ర తామసిక అంటే మౌనము నిశ్చేష్టత గుణానికి ప్రతీక. అలాగే కైక రాజస అంటే ఉద్రేక సాహస గుణానికి ప్రతీక. దశరథునికి 4 కుమారులు. శ్రీరాముడు సత్యానికి, భరతుడు ధర్మానికి, లక్ష్మణుడు ప్రేమకి, శత్రుఘ్నుడు శాంతికి ప్రతీక. శ్రీరాముడు ఆత్మ, సీత బ్రహ్మజ్ఞానమును పరిణమాడాడు. రాముడు సీతను పోగొట్టుకున్నాడు. వనాలలో ప్రవేశించేసరికి సీత అన్వేషణను సాగిస్తాడు రాముడు. లక్ష్మణుడు బుద్ధికి చిహ్నం, స్వాతంత్ర్యం దాస్యాలకు చిహ్నం. రాముడు నిరాశ అంటే వాలిని జయిస్తాడు వివేకవంతుడైన సుగ్రీవుని సహాయంతో. రాముడు నమ్మకమైన ధైర్యం, హనుమంతునితో సత్యాన్వేషణకు పూనుకుంటాడు. రాముడు మాయను ద్వైద్వ భావాన్ని అంటే సముద్రమును దాటుతాడు. రజోగుణాన్ని రావణుడు, తమాస గుణాన్ని కుంభకర్ణుడు యుద్ధానికి రెచ్చగొడతారు. సత్వగుణం అంటే విభీషణుడు సహాయంతో యుద్ధంలో గెలిచి సాధనతో కూడిన అనుభవ జ్ఞానాన్ని తిరిగి పొందుతాడు. చివరకు ఆత్మారాముడు రాజ్యం అంటే అయోధ్యను పట్టాభిషిక్తుడవుతాడు. అదే మన ఆత్మరామాయణం అన్నమాట. మరొక ప్రశ్న: రామాయణ దివ్య సందేశం ఏమిటి? రామాయణం సమాజంలో వివిధ మనుష్యుల ధర్మాలను గురించి ప్రబోధిస్తుంది. తండ్రి, కొడుకు, తల్లి, భార్య, సహోదరుడు, హితుడు, స్నేహితుడు, సేవకుడు, ఆచార్యుడు, గురువు, శిష్యుడు, ఇంకా పాలకుడు, పాలితులు వీరందరి ధర్మాలు, అధర్మాలు, ఆచరణలు ఏమిటో వివరిస్తుంది రామాయణం. స్వర్గతుల్యమైన కుటుంబం, సస్యశ్యామలమైన రాజ్యానికి మూలం ఒక కుటుంబం. లేదా ఒక వ్యక్తి నిరాశ నిస్పృహలకులోనైనా బాధలతో కొట్టుమిట్టాడుతుంటే సుభిక్షమైన శాంతియుతమైన దేశాన్ని, ప్రపంచాన్ని నిర్మించగలమా? అందుకే సుఖప్రదమైన కుటుంబమే ప్రపంచ శాంతికి తోడ్పడుతుంది. నిస్వార్థ పర్వతంలోని మధుర ఫలాలు, నిస్వార్థ పర్వతంలోని చేదు ఫలాలు ఎట్లా ఉంటాయో విడమర్చి తెలియజేస్తుంది రామాయణం. సత్యమేవ జయతే అన్న ప్రామాణికతను అనేక సందర్భాల్లో ఉదాహరణ సహితంగా ఉపదేశిస్తుంది రామాయణం. ధర్మో రక్షితి రక్షిత. ధర్మాన్ని ఎవరైతే పాటించి ఆచరించి సంరక్షిస్తారో వారిని ధర్మం ఎల్లవేళలా కాపాడుతుందనేది రామాయణం ఉపదేశం. విన్నారు కదండి. ఇన్ని రోజులు మనము రామాయణంలో పూర్తిగా ప్రశ్నలు మొత్తం మనము 103 ప్రశ్నలు తెలుసుకున్నాము. దానికి సంబంధించిన జవాబు తెలుసుకున్నాము. ఎంతో గొప్ప అనుభూతిని పొందాము. నిజంగానే రామాయణం మనము చదవడము, వినడము ఎంతో గొప్ప వరంగా భావించాలి. చాలామందికి విషయాలు తెలియవండి. మన భారతదేశం సనాతన ధర్మం గురించి ఎంత గొప్పదంటే ఈ మట్టిలో గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారండి. ఎంత గొప్ప వాళ్ళంటే ప్రపంచంలోనే అంత గొప్ప వాళ్ళు లేరు. అది తెలియకుండా చాలామంది మన దౌర్భాగ్యం ఏమిటంటే కనుమరుగు చేయడమే. అంటే స్వార్థంతో చాలామంది మహానుభావుల పేర్లు తెలియకుండా మట్టిలో కలిపేశారు.
ఇది మన దౌర్భాగ్యం అనుకోవాలి. ఇన్ని రోజులు మనము 103 ప్రశ్నలు దానికి సంబంధించిన జవాబు తెలుసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసిన వ్యూవర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ నేను భాగవతం అనుకుంటున్నాను. అందులో ఉన్న ప్రశ్నలు, ధర్మ సందేహాలు గురించి తెలుసుకుంటాం. అలాగే దీన్ని ఆదరించినట్టుగానే దాన్ని కూడా ఆదరిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది నెక్స్ట్ వీక్లో స్టార్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఆదరించండి. మన యొక్క ధర్మాలను, పురాణాలను, శాస్త్రాలను తెలుసుకోండి. 10 మందికి తెలియపరచండి. ఈ వీడియోస్ అన్నిటి కూడా షేర్ చేయండి. తెలుసుకొని మన ధర్మం గురించి 10 మందికి తెలియపరుస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.